శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మేషరాశి వారికి నవంబరు 28, 29, 30, డిసెంబరు 1, 2, 3, 4, 5 తేదీల్లో జరిగేది ఇదే. ఇది ఒక మార్పుకి కారణం అవుతుందని నేను అంటానండి. ఎందుకంటే నవంబరు చివరి వారం, చివరి రోజులు, అలాగే డిసెంబరు స్టార్టింగ్, ఆ నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అనే దానికి కూడా ఒక పునాది. మరి ఈ నవంబరు నెల చివర, డిసెంబరు ఫస్ట్ రోజుల్లో ఏం జరగబోతోంది మీకు? అసలు విషయం ఏంటి? మేషరాశి వారు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఈ తేదీల్లో పెద్ద శుభవార్తలను మీరు వినబోతున్నారు. ఈ 8 రోజులు కూడా ఒక దైవానుగ్రహం మీ మీద ఉంది. దానివల్ల మీకు ఎంతో అదృష్టం వస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఇది అందరితో కలిసి చూసే వీడియో కాదు. ఎందుకంటే మీ భాగ్యానికి భంగం కలుగుతుంది కాబట్టి ఒక్కరు మాత్రమే చూడండి. అసలు ఈ 8 రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనస్సు ఉంటుంది, అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు అస్సలు మాట్లాడరు, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తారు. దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఎవరైనా కూడా మాటకి ఫిల్టర్ అన్నది లేకుండా ఉన్నది ఉన్నట్టు మనసులో మనకి ఏది తోస్తే అది మాట్లాడేస్తే ఎదుటి వాళ్ళకి కఠినంగా, చేదుగా తీసుకోవటానికి కష్టంగా ఉంటుంది. అది నిజమే అయినా కూడా తీసుకోలేరు. అందుకే అబద్ధాన్ని కూడా అందంగా చెప్పాలి అంటారు, నిజాన్ని కూడా అందంగా చెప్పాలి అంటారు. ఆ నిజం ఇది నిజమే కదా అని మనం కఠినంగా చెప్పేస్తే ఎదుటి వాళ్ళకి తీసుకునే అంత మనసు ఉండద్దు, అంత గుండె ధైర్యం ఉండద్దు, తీసుకోలేక అల్లాడిపోతారు. ఇక దానివల్ల మీ మీద ఉక్రోషం పెరుగుతుంది, నన్ను ఎలా అంటారా అనే కూడా కోపం కూడా పెరుగుతుంది. కాబట్టి నిజమే అయినా కొంచెం అందంగా చెప్పడానికి ప్రయత్నించండి. కొంతమంది వీరి నుండి దూరం అయిపోతారు కూడా, ఎలా శత్రువులుగా మారిన వాళ్ళు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. మీ జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు, దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా కూడా మీకు మంచి జీవితమే ఉంటుంది. ఎందుకంటే మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ 8 రోజులు కుజగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి, ఎలాంటి ఆటంకాలు జరగవు, డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది, ఇంట్లో డబ్బు పెరుగుతుంది, అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఇంతకు మించిన భాగ్యం ఇంకొకటి లేదు. ఎందుకంటే అప్పు లేనివాడు అపర కుబేరుడు అంటాడు. ఆ అప్పు నుండి బయట పడిపోయామంటే నిజంగా మన అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. అప్పులో విముక్తి కలగటమే కాదు, మంచి శుభవార్తలు కూడా వింటారు. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది, ఇంట్లో సంపదలు పెరుగుతాయి, ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి, మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ 8 రోజుల్లో కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మేషరాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు, తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు, నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య అయినా వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరినీ కూడా మోసం చెయ్యరు, కానీ వీరినే చాలా మంది మోసం చేస్తూ ఉంటారు. అయినా కూడా వీరి భవిష్యత్తుకు వచ్చిన భంగం ఏమీ లేదు, బాధ ఏమీ లేదు. ఎందుకంటే వీళ్ళు మంచిగా ఉండటం వల్ల భగవంతుడు వీళ్ళ పక్షాన ఎప్పుడూ కూడా ఉంటారు. అయితే ఈ 8 రోజులు కూడా మీకు కాలం బాగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి, మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి, అనుకున్న పనులన్నీ జరుగుతాయి, అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది, మీ ఆదాయం పెరుగుతుంది, వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ 8 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు, ఎలాంటి ఆటంకాలు జరగవు, మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, కాలం మీకు అనుకూలంగా ఉంటుంది, మీ జీవితం కొత్తగా మారుతుంది, మీకు పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోతుంది, మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు.
విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఎవరికైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. మేషరాశి వారికి పట్టుదల చాలా ఎక్కువ ఉంటుంది. ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు చెయ్యరు. ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం. కుటుంబంలో ఉన్నవారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటారు. వారి కోసం ఎంతో కష్టపడతారు. ఎన్నో కోల్పోతారు. జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. మేషరాశి వారికి ఈ 8 రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు. ఈ 8 రోజులు కూడా శివుని అనుగ్రహం మీపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకుని శివుడికి పూజ చేయండి. లేకపోతే శివుడు గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి దేవుడిని దర్శించుకోండి. దానివల్ల శివుని అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. అఖండ ధనలాభం కలుగుతుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఆరోగ్యాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మళ్ళీ రాదు. ఈ 8 రోజులు శివుని అనుగ్రహం మీపైన పుష్కలంగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. ఎవరైతే మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తారో వారికి కీడు జరుగుతుంది. వారు తవ్వుకున్న గోతులో వారే పడతారు. మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివాలయానికి వెళ్ళేసి అక్కడ శివుణ్ణి దర్శించుకోండి. దానివల్ల అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. మీకు ఎవరూ లేరని ఎప్పుడూ బాధపడకండి. నేను ఒంటరినని ఎప్పుడూ బాధపడకండి. నా సాయానికి ఎవరూ లేరే అని అస్సలు బాధపడకండి. ఎందుకంటే మీకు శివుడు ఉన్నాడని మర్చిపోకండి. శివుణ్ణి నమ్ముకున్న వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవండి. మేషరాశి వారు ఈ 8 రోజులు కొన్ని తులసి ఆకులను పూజా గదిలో పెట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం మొత్తం తొలగిపోతుంది. మీ ఇంటికి పట్టిన నరదృష్టి కూడా పోతుంది. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి దానివల్ల విపరీతమైన డబ్బు వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఈ 8 రోజులు అయిపోయిన తర్వాత వాటిని బయటపడవేయండి. ఈ 8 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది. మంచి సంబంధం వస్తుంది. మేషరాశి వారు మీకు వీలైతే ఈ 8 రోజుల్లో ఆవులకు లేదా కుక్కలకు ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న సర్వ దోషాలు తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులు దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. మీకు జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంతటి పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మేషరాశి వారు ఈ 8 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. ఎవరికి ఏ సలహాలు ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా RS అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 4, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలో. చూసారు కదా. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి. మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు. అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు. అందరికీ అన్ని హెల్ప్ ఉంది. మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము.
జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.